మీదే ఆధ్యాత్మ తత్వం అంతా నడుస్తుంది. వినాయక నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఏమిటి నవరాత్రులు? రాత్రులు ఏం చేశాం మనం? రాత్రి ఏమైనా పూజ చేస్తామా? పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం. మరి నవరాత్రులు ఏమిటి? 9 రాత్రులు ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎప్పుడు ఎలా పడుకుంటారు అలా పడుకుంటారు. మరి రాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 అంకె కాదు, సంఖ్య. 2 ఉంటాయి కాబట్టి 9 అంకె. అంకెలలో పెద్దది 9. అంకెలు దాటిపోతే 10 వస్తుంది. 10లో ఏముంటాయి? 1 ఉంటుంది, పక్కన 0 ఉంటుంది. ఆ 1 ఏమిటి? పరమాత్మ. అది తప్ప ఇంకొకటి లేదు. దాని పక్కన నువ్వేమయ్యావు? 9 పూర్తి చేస్తే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమయ్యావు. అది 10. 9 చేస్తే 10లోకి వెళ్ళిపోతావు. ఆ 10లోకి వెళ్ళిపోవడానికి 9 చెయ్యాలి. నువ్వు పూర్ణత్వం పొంది 1 పక్కకి వెళ్ళిపోతే, 0కి పక్కన 1 లేదనుకోండి, విలువ లేదు. కానీ 0 0గా ఆధ్యాత్మతత్వంలో గొప్పది. అప్పుడు సంఖ్యలలో మొదటిదాని అయిపోతావు, 10 అయిపోతావు, 1 పక్కకి చేరిపోతావు. అలా చేరిపోవడానికి నవరాత్రులు. మరి రాత్రి ఏమిటి? రాత్రి అంటే చీకటి. చీకట్లో ఏమవుతుంది? సత్యాసత్య వస్తు వివేకం పోతుంది. అది తాడో తెలియదు, పావో తెలియదు. దీపం వచ్చిందనుకోండి తెలిసిపోతుంది. అలా 9 రాత్రులు అన్న మాటకు అర్థం ఏమిటంటే, చీకటి జన్మ పరంపరల యందు ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి పోవడానికి 9 రోజుల ఉపాసన 1 పక్కన 0గా పూర్ణత్వంలోకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహింపబడాలి. ఆ పూర్ణత్వం ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాలి నాకు. పూర్ణము అన్న మాటకు అర్థం నిండుగా ఉండుట. అందుకే మనకి సనాతన ధర్మంలో లేదు అన్న మాట వాడరు. లాకి ఏత్వం ఆ ఇంట్లో తెలియదు అంటారు. అలా పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి. పూర్ణం అంటే ఎలా ఉండాలి? తరిగిపోవడం ఉండకూడదు. తరగకుండా ఎలా ఉంటుందండి? తరగకుండా ఉంటుంది. 2 కారణాల చేత ఉంటుంది. ఒకటి, భగవత్ అనుగ్రహం ఉంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది. ఎలా వస్తుంది అంటే, నూతిలోకి నీరు వచ్చినట్టు. నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు, జలం పుడుతూనే ఉంది. ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు, తోడడం ఒక్కటే నీకొచ్చు. అలా ఎంతమందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది. దేని చేత? దేని చేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోట తెలుసా? ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు, దానికి ఇస్తాడు ఆ శక్తి. కాళ్ళు కడగడం అన్న మాట అర్థం ఏంటో తెలుసా? అందుకే ఒక మాట అడుగుతారు, మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు. పెద్దలు కాళ్ళు కడుగుతా అన్న మాటకు అర్థం ఏంటంటే, బురదంటుకుందని కడుక్కోవడం కాదు. అన్నం తింటే వాళ్ళ ఇంట్లో, భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు. అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారనుకోండి, అలా తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఒకడు ఇంటికొచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాట. వాడు కోరుకున్నవాడు కాడురా, వాడికి నేనున్నాను. వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు. వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు. నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు, వాడి కడుపు నిండింది. వాడు ఎంత సంతోషించాడో. వాడు నీ ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు. వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవుమని తేనిస్తే, రామాయణంలో చెప్తారు, వాడు బ్రేవుమని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి ఇంటికని ఆశీర్వచనం చేస్తారు. వాడి కడుపు నిండింది. అందుకు భాగవతంలో నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు. పూర్ణ, పుష్కళ ఈ 2 అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా. ఆయన బయట బ్రహ్మచారి, కానీ వైదికమైన పూజ యందు ఆయన పూర్ణ పుష్కళాంబా సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమః. పూర్ణము అంటే నిండి ఉన్నది. తరగలేదా? మరి ఇతరులకు పెడితే తరగదా? తరగవలసిన అవసరం లేదు. ఈశ్వరుడు పూర్తి చేసేస్తుంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.